కాన్పూర్ టెస్ట్ లో బంగ్లాదేశ్ ను టీమిండియా చిత్తు చేసింది. అటాకింగ్ ఆటతీరుతో చెలరేగిన భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. 2 వికెట్లకు 26 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజు బ్యాటింగ్ కు దిగిన బంగ్లా రెండో ఇన్నింగ్స్ లో 146 పరుగులకే ఆలౌట్ అయింది. బుమ్రా, అశ్విన్, జడేజా తలా 3 వికెట్లతో సమిష్టిగా రాణించారు. 95 పరుగుల టార్గెట్ ను భారత్ 2 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. సూపర్ ఫామ్ లో ఉన్న యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ విజయంతో భారత్ 2 టెస్టుల సిరీస్ ను 2-0 తేడాతో దక్కించుకుంది. కాన్పూర్ టెస్టులో బంగ్లాదేశ్ ను టీమిండియా చిత్తు చేసింది. అటాకింగ్ ఆట తీరుతో చెలరేగిన భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. 2 వికెట్లకు 26 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజు బ్యాటింగ్ కు దిగిన బంగ్లా రెండో ఇన్నింగ్స్ లో 146 పరుగులకే ఆలౌట్ అయింది. బుమ్రా, అశ్విన్, జడేజా తలా 3 వికెట్లతో సమిష్టిగా రాణించారు. 95 పరుగుల టార్గెట్ ను భారత్ 2 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. సూపర్ ఫామ్ లో ఉన్న యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ విజయంతో భారత్ 2 టెస్టుల సిరీస్ ను 2-0 తేడాతో దక్కించుకుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ రఘు అందిస్తారు. రఘు, సునీత, టెస్ట్ ఫార్మాట్ లో ఒక సరికొత్త ఆట తీరుతో ఇవాళ భారత్ ఈ యొక్క అప్రోచ్ అనేది నిజంగా వరల్డ్ క్రికెట్ లో ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ ను మనం చాలా ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి వస్తుంది. ఎందుకంటే తొలి 2 రోజులు కూడా వర్షం కారణంగా అసలు ఆట జరగలేదు. మ్యాచ్ ఇంకా రద్దవడం ఖాయం. ఎందుకంటే 3 రోజులలో 2 జట్లు కూడా 2 ఇన్నింగ్స్ ఆడి ఫలితం రావడం అనేది చాలా కష్టం. అది కూడా మన ఉపఖండ పిచ్లో, అది కూడా ఇండియా, శ్రీలంక, ఇత ఆసియా కాంటినెంటల్ పిచ్ల్లో అది కూడా 3 రోజుల్లో ఫలితం రావడం అనేది నిజంగా చాలా రేర్ కేసులో చూస్తుంటాము. అది కూడా ఈ మ్యాచ్ లో మాత్రం ఎస్పెషలీగా 2 రోజులు ఫస్ట్ 2 డేస్ కూడా రెయిన్ కారణంగా ఆట మొత్తం వాష్ అవుట్ అయిపోయింది. అట్లాంటి తరుణంలో మ్యాచ్ చప్పగా సాగుతుంది అనుకుంటే అట్లాంటి మ్యాచ్ ని మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ గా తీసుకొచ్చి దీని వెనుక ఉన్న కారణం ఎవరంటే కొత్త కోచ్, ఇండియా కోచ్ గా పగ్గాలు చేపట్టినటువంటి గౌతమ్ గంభీర్ అని చెప్పుకోవాలి. మనం రీసెంట్ గా చూస్తున్న మీడియాలో గత ఇండియా ఆట తీరు నిజానికి టెస్టులలో ఒక దూకుడైన ఆట తీరుకు బజ్బాల్ అని పేరు పెట్టి బజ్బాల్ క్రికెట్ అని చెప్పేసి ఇంగ్లాండ్ వాళ్ళంటే ఆ బజ్బాల్ కు మించిన ఆట తీరుతో ఈ 3 రోజులలో కూడా మ్యాచ్ ఫినిష్ చేసింది. ఇవాళ ఫైనల్ డే విషయానికి వస్తే మాత్రం 26 రన్స్ ఫర్ 2 వికెట్స్ తో బంగ్లాదేశ్ ఏదైతే సెకండ్ ఇన్నింగ్స్ లో ఓవర్ నైట్ స్కోరు తో బ్యాటింగ్ ప్రారంభిస్తే మన ఇండియన్ బౌలర్స్ ఎంత సమిష్టిగా బుమ్రా, అశ్విన్ అండ్ రవీంద్ర జడేజా ప్రీవియస్ గానే మనం చూసినాం 300 వికెట్ల మైల్ రాయి టెస్ట్లలో అదే ఫామ్ ని కంటిన్యూ చేస్తూ 3 బౌలర్లు కూడా 3 వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ ను కేవలం 146 రన్స్ కాల్అౌట్ చేశారు. దాంతో 95 రన్స్ టార్గెట్ మన ముందు ఉంచింది. ఆ 95 రన్స్ టార్గెట్ చేంజ్ చేసే విషయంలో చాలా ఎంత అంటే మంచినీళ్ళు తాగినంత ఈజీగా మన వాళ్ళు, అందున మంచి మెయిన్ ఫామ్ యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరొక్కసారి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఒక బ్లేజింగ్ హాఫ్ సెంచరీతో ఇండియా మ్యాచ్ ముగించింది. ఇందులో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మన దేశంలో జరుగుతున్న మ్యాచ్, చిన్న దేశం కావచ్చు కానీ బంగ్లాదేశ్ మన సిరీస్ కు వచ్చే ముందు బంగ్లాదేశ్ లో కొంతమంది ఆటగాళ్ళు చేసిన కామెంట్లను మనం ఈ విధంగా గుర్తు చేసుకోవాలి. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఇంతకు ముందు పాకిస్తాన్ వెళ్లి పాకిస్తాన్ లో ఓడించి ఒక మంచి ఊపు మీద ఉన్న బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియాకు వస్తూ ఇండియాలో కూడా 2-0 తేడాతో ఓడిస్తామని చెప్పేసి వాళ్ళ యొక్క ప్లేయర్లు చాలా మంది మీడియాలో కామెంట్స్ చూసాం. కానీ ఇండియా మాత్రం ఎక్కడ కూడా మీడియాలో ఎట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు. మన యొక్క ఆట తీరుతో మాత్రం వాళ్ళు సమాధానం ఇచ్చారు. ఇవాళ గౌతమ్ గంభీర్ కోచింగ్ లో ఇది మనకి చాలా ఒక మంచి శుభ పరిణామంగా చెప్పుకోవాలి. యంగ్ ప్లేయర్స్ అందరూ కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు చరమాంకంలోకి చేరుకుంటున్న తరుణంలో ఇప్పుడు మనం శుభ్మన్ గిల్ అండ్ యశస్వి జైస్వాల్
వీళ్ళందరినీ చూస్తున్నాము. టెస్ట్లలో కూడా అది కూడా T20 తరహా యంగ్ దూకుడు ఆట తీరు ఉన్నప్పటికీ కూడా టెస్ట్లలో కూడా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తూ నిజంగా రాబోయే మనకు ఆస్ట్రేలియాతో సిరీస్ ఉంది, ఆ తర్వాత న్యూజిలాండ్ తో ఉంది. మన వరల్డ్ టెస్ట్ సిరీస్ లో మనం పైకి పోయి ఈసారి కూడా వరల్డ్ టెస్ట్ సిరీస్ లో ఫైనల్ చేరుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ మ్యాచ్ ని ఇండియా పూర్తిగా డామినేట్ చేసి మరి బంగ్లాదేశ్ ని 2-0 తేడాతో వైట్ వాష్ చేసింది సునీత. రఘు, మీరు అంటున్నారంటే పిచ్ సరిగా లేదు, అసలు ఆడడానికి చాలా కష్టంగా ఉన్న సిచ్యుయేషన్ లో ఎలా జరుగుతుందో మ్యాచ్ అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే బంగ్లాదేశ్ ఫస్ట్ నుంచి కూడా చాలా ఓవర్ కాన్ఫిడెంట్ తో ఉంది, మేము ఖచ్చితంగా ఈ సిరీస్ కైవసం చేసుకుంటుందని చెప్పారు. సో అలాంటి తరుణంలో టీమిండియా చాలా పగడ్బందీగా అంటే చాలా ప్లాన్డ్ గా ఆడి అందరూ కూడా సమిష్టి కృషితో ఈ సిరీస్ కైవసం చేసుకోవడం జరిగింది. సో ఇది వాళ్ళకి ఫర్దర్ గా ఎలా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ సునీత, మీరు చెప్పింది చాలా. ఎందుకంటే బంగ్లాదేశ్ విషయంలో మనం చాలా సార్లు చూసాము వాళ్ళకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఏ విధంగా ఉంటుందంటే, ఎస్పెషల్లీ మన దేశం వేరే ఏ దేశంతో ఆడుతున్నా కూడా బంగ్లాదేశ్ ఫ్యాన్స్ అనే వాళ్ళు మనకు ఆపోజిట్ గా సపోర్ట్ చేస్తారు. ఈవెన్ మనకి పాకిస్తాన్ కి మ్యాచ్ అవుతున్నా కూడా బంగ్లా ఫ్యాన్స్ చాలా మంది కూడా పాకిస్తాన్ ఫేవర్డ్ గానే ఉంటారు. అది ఎందుకో తెలియదు. అది నిజంగా చెప్పాలంటే రెండు దేశాల మధ్య ఆటగాళ్ల మధ్య కూడా చాలా సార్లు మైదానంలో కొన్ని రకాల ఒక హీటెడ్ సిచ్యువేషన్స్ మనం చూసాము. అది కూడా ఈసారి బంగ్లాదేశ్ ఎందుకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ కావడానికి కారణం ఏంటంటే, బంగ్లాదేశ్ మన దేశాన్ని రావడానికి ముందు పాకిస్తాన్ కి వెళ్ళింది, పాకిస్తాన్ లో ఓడించింది. అది నిజంగా వాళ్ళకి హిస్టరీ అది. కాకపోతే ఇక్కడ ఒక విషయం వాళ్ళు మర్చారేంటంటే, పాకిస్తాన్ అనే టీము గతంలో కన్నా చాలా వీక్ ఉంది. అట్లాంటి వీక్ టీం మీద గెలిచి వాళ్ళు దాని వాపును చూసి బలుపు అనే ఒక సామెత ఉంటది కదా, ఆ వాపును చూసి బలుపు అనుకొని పాకిస్తాన్ లో ఓడించాము, ఇండియా ఒక పెద్ద లెక్క అన్న ఒక ధోరణితో వాళ్ళు ఇండియాకు వచ్చారు. కానీ ఇండియాలో మాత్రం ఒక మౌనముని అని చెప్పుకోవచ్చు. మౌనముని లాంటి కోచ్ ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఉన్నాడు. అతను ఏం మాట్లాడు మీడియాతో, కేవలం అతని యాక్షన్స్ చెప్తుంటాయి. అందులో చెన్నైలో మనం ఎట్లయితే ఈజీగా మన గెలిచారు, అయితే కాన్పూర్ లో ఏదైతే మన వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నది ఏంటంటే 2-0తో బంగ్లాదేశ్ ని బీట్ చేస్తే మనకి 6-12 పాయింట్లు వస్తాయి. వరల్డ్ సిరీస్ లో మనకి చాలా ఇంపార్టెంట్ అది. సో ఈ మ్యాచ్ లో కూడా కాన్పూర్ లో గెలుద్దామని అనుకుంటే ఫస్ట్ 2 days వర్షం పడి ఇక అంటే 2 రోజులు కనీసం ఒక బంతి కూడా జరగలేదు ఆట. ఇట్లాంటి తరుణంలో 3 రోజులలో మన బ్యాటింగ్ ఫేవర్డ్ పిచ్లు, ఉపఖండం పిచ్ల మీద 3 రోజులలో ఫలితం రాబట్టడం అనేది చాలా ఏదైతే టఫ్ టాస్క్ అని చెప్పుకోవాలి. అట్లాంటి తరుణంలో గౌతమ్ గంభీర్ యొక్క వ్యూహం ఎలా ఉందంటే, ఏదైతే ఫస్ట్ ఇన్నింగ్స్ లో మన వాళ్ళకి కేవలం 50 పరుగుల లీడ్ వచ్చినా కూడా తక్కువ స్కోర్ కే మనం డిక్లేర్ చేసి మళ్ళీ బ్యాటింగ్ దింపాడు బంగ్లాదేశ్ ని. అక్కడ అపోనెంట్ ని నిజంగా టీచ్ చేశాడు గంభీర్. అంటే మేము 50 పరుగుల తక్కువ లీడ్ పెట్టుకొని కూడా మేము దింపుతున్నాము, మీరు దమ్ముంటే మీ సత్తా చూపించండి అన్నట్టు ఇండైరెక్ట్ గా మన యాక్షన్స్ ద్వారానే వాళ్ళకి ఒక సంకేతం పంపించాడు. అక్కడే ట్రాప్ లో పడ్డారు బంగ్లాదేశ్ వాళ్ళు. ఎట్లయితే వాళ్ళ ఓపెనర్ 50 కొట్టి అతను కూడా అగ్రెసివ్ ఆడే ప్రయత్నంలో భాగంగా వెంటనే వికెట్లు పడిపోయాయి. ఇవాళ ఫైనల్ డే రోజు మాత్రం నిజంగా బుమ్రా, అశ్విన్ అండ్ జడేజా వీళ్ళ ముగ్గురికి క్రెడిట్ ఇవ్వాలి. ముగ్గురు 3 వికెట్లు తీసేసి 146 రన్స్ కి ఆల్అౌట్ చేశారు. ఆ 95 పరుగుల టార్గెట్ కూడా చాలా ఈజీగా చేజ్ చేశారు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ మొత్తానికి మనం చూసుకుంటే మాత్రం మన ఇండియన్ టెస్ట్ అప్రోచ్ అనేది, అంటే టెస్ట్ మ్యాచ్లలో కూడా సంప్రదాయ మ్యాచ్లు అంటే చాలా చప్పగా సాగుతాయి, ఏదో అంటే డిఫెన్సివ్ ఆట తీరుతో ఉంటుంది అనే దానికి ఒక కొత్త అర్థం ఇచ్చారు ఇవాళ ఇండియన్స్. ఎందుకంటే ఇంగ్లాండ్ జనరల్ గా యాషెస్ సిరీస్ లో ఏదైతే ఆస్ట్రేలియా మీద ఇంగ్లాండ్ మొదలుపెట్టిన ఒక ఆట తీరు బజ్బాల్ తరహా అని బజ్బాల్ ఫార్మాట్ అంటారు. ఆ బజ్బాల్ ఫార్మాట్ లో ఇంగ్లాండ్ వాళ్ళు 1 day తరహాలో ఆడుతుంటారు. అంటే 50 ఓవర్ల ఫార్మాట్ లో ఎలా అయితే బ్యాటింగ్ చేస్తారో అంత ఫాస్ట్ గా ఆడి ఫాస్ట్ గా ఇన్నింగ్స్ కొట్టడం, ఫాస్ట్ గా రన్స్ తీయడం, ఆ తర్వాత అపోనెంట్ తొందరగా దింపడం. కానీ ఇండియా ఇవాళ ఒక అడుగు ముందుకేసి ఈ మ్యాచ్ లో చూస్తే కనుక మనం ఫస్ట్ ఇన్నింగ్స్ లో కేవలం 10 ఓవర్లలో 100 రన్స్ చేశారు. ఇది నిజంగా టెస్ట్ క్రికెట్ లో ఎక్కడ చాలా రేర్ కేసు లో జరుగుతుంది. అంటే T20 తరహా ఆట తీరును టెస్ట్లలో ఆడి చూపించారు మన ఇండియన్స్. నిజంగా చెప్పాలంటే గౌతమ్ గంభీర్ కి అండ్ రానున్న భవిష్యత్ సిరీస్ లలో కూడా ఇది చాలా బూస్టప్ ఇస్తుంది. యంగ్ ప్లేయర్స్ ని, సీనియర్స్ ని ఇద్దరిని కూడా వాళ్ళు ఒక సమన్వయం చేసుకుంటూ జట్టును ముందుకు తీసుకుపోతున్నాడు సునీత. రైట్ రఘు, థ్యాంక్ యూ.